హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో చాలా రోజులు అయిపోయిందనమాట లాంగ్ వీడియోస్ అవి పోస్ట్ చేసి. ఈ మధ్యన మొత్తం షార్ట్స్ చేస్తున్నాం కానీ లాంగ్ వీడియోస్ అసలు అవ్వట్లేదు. అండ్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంకొంచెం కాలేజ్ వల్ల మామ అసలు అంతగా ఖాళీ ఉండట్లేదు. అసలు వీడియోస్ చేద్దాం, స్టార్టింగ్లో మాత్రం చాలా బాగా చేసా ఎక్కువ, కానీ ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. ఫస్ట్ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామ్ నవమి మామ. సో ఈరోజు శ్రీరామ్ నవమి కాబట్టి 1 టౌన్లో ఒక టెంపుల్ ఉంటుంది. అది చాలా కొండపైన ఉంటుంది అనమాట. సో ఈ శ్రీరామ్ నవమి రోజు ఫుల్గా జనాలు అయితే ఉంటారు. సో ఈరోజు అందుకే వ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. నార్మల్ టైంలో ఏంటంటే కొంచెం ఆ ఏరియా అంత బాగోదు. సో కాబట్టి రిస్క్ అనమాట. కొంచెం ఇల్లులు కూడా సగం వరకే ఉంటాయి, మిగతాది మొత్తం స్టెప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసా, ఒక్కడు కూడా టైంకి రాడనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. మా వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా కూడా లేట్ చేసేస్తారు. అందుకే నేను ఏం చెప్పా అంటే 4కి స్టార్ట్ అవుతానరా అని చెప్పా. ఇక్కడ నేను 4కి చెప్తే వాళ్ళు 5కి అయినా వస్తారని. కానీ అలా కూడా కాదు, వాళ్ళకి నచ్చిన టైంకే వస్తారనమాట. చూపిస్తా ఈరోజు కొంతమంది అదవల్ని. సో ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా. ఏంటంటే ఈ మధ్యన టైం సరిపోక నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. అలాగే ఇంకా శ్రీశైలం వీడియోస్ చాలా రికార్డ్ చేశా, కానీ అవి ఇప్పటికొచ్చి అసలు ఎడిటింగ్ కూడా అవ్వలేదు. సో చూద్దాం, స్లోగా అన్నీ అప్లోడ్ చేస్తా. లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దా మాస్టరా 5:30 అయిందిరా దరిద్రుడా. వెళ్దాం ఇంకా, చలో. అండ్ మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇద్దరం. అండ్ నేను ఉంటున్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. మొత్తానికి ఎంత చేశారా, 6 అయింది దరిద్రుడి వల్ల. సరదాగా తిట్టుకోకపోతే మాకైతే రోజు గడవదు అనమాట ఫ్రెండ్స్తో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఎంట్రన్స్ టెంపుల్కి. ఇలా వెళ్తే స్టెప్స్ అయితే ఉంటాయి. అలాగే అడ్రస్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. అండ్ మేము నలుగురం కలిసి స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కే దగ్గర నుంచి ఫుడ్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్, అలా సైడ్ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని దొరుకుతున్నాయి. ఎరా హేమంత్గా ఏ టైం చెప్పారా నీకు? నేను ఇప్పుడు వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చేసి మన 1 టౌన్లోని కేబిఎన్ కాలేజ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో. అండ్ మేము నలుగురు ఉన్నాం కాబట్టి అలా మాట్లాడుకొని టైం పాస్ చేస్తూ అలా వచ్చేసాం అనమాట సగం దూరం. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఇచ్చే సజెషన్, నార్మల్ టైమ్స్లో అయితే వెళ్ళకండి ఈ టెంపుల్కి. ఈ టైంలో ఏంటంటే ఫుల్గా రష్ అయితే ఉంటుంది. అదే నార్మల్ టైంలో అయితే ఎవ్వరు ఉండరు. ఓన్లీ పెద్ద మీకు గ్యాంగ్ ఉంది అని అంటేనే వెళ్ళండి, ఎందుకంటే అంత సేఫ్ కాదనమాట నార్మల్ టైమ్స్లో. ఏంట్రా దేవుడు అజయ్ ఎనర్జీ ఎక్కువైపోయినట్టుంది. బయట కనిపిస్తున్నా కానీ రండ్రా రండ్రా. అలసట ఆగిపోక, ఇది ఆట కాదు వేట. దేర్ ఇస్ ఓన్లీ వి ఇన్ ద విక్టరీ. నేను బాబా అన్నా లేట్గా ఎక్కుతారు కాబట్టి త్వరగా నువ్వు ముందు టైంకి రా తమ్ముడు, నువ్వు ముందు టైంకి రా. సో ఇక్కడ దాకా ఇల్లులు అయితే ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత మొత్తం ఇంకా స్టెప్స్ అయితే ఉన్నాయి. మన 2 minutes బ్రేక్ అయితే తీసుకున్నాడు. పర్లేదు.
పూజారి అయిపోయాడు కొత్తడు, ఊళ్ళో కొత్త పూజారి. భయ్యా పట్టుకో ఫోన్. అలసిపోయావా అన్న వీడియో తీసి? ఇంకా సాంగ్ కూడా రాలే పద. అలాగే అందరికి బొట్లు పెట్టిన అన్న. చెప్పులు వేసుకోరు. చెప్పులా మర్చిపోయా గోల కాదు. ఇందాక దాకా మెట్లు ఇలా ఉంది. సరే రండి కొంచెం. అక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళే వేలో ఏంటంటే సగం స్టెప్స్ వచ్చేసి నార్మల్గా ఉంటాయి, ఇంకో సగం వచ్చేసి పైకి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం కాలు నొప్పులు అన్నీ అయితే వస్తాయి. అదే కదరా గుడి? ఒక్క నిమిషం, అదే కదా ఇంకా ఎక్కాలా కదా. గౌతమ్ పదరా బాబా. గౌతమ్ గడ్ ఎక్కే విధానం చూడు అసలు హీరో లాగా. ఏ బాబు చాలా ఫ్లాట్గా ఉంది. ఇంకా ఇక్కడ తగ్గినట్టుంది కొంచెం. ఇదో ఇయే కమాన్ ఇంకా దూరం పరిగెత్తాలి గౌతము. హేమంత్ గారు చూడు అసలు ఎనర్జీ అవ్వదు, జోషు ఎరా జోషు ఏమాయ చేసావే. వద్దు ఇంకా పద. ఓ ఏంట్రా దారా. ఇది ఎక్కడ మాసం మావా? ఈ ఒక్కరోజే తెలుసా యాక్చువల్ గా? ఒక్కరోజు రావడం రేపు లేదు. గౌతమ్ ఎక్కే ముందు వెనక్కి చూడు. గౌతమ్ వెనక్కి తిరుగు నాన్న. గ్లూకోమీటర్ డి కావాలా? ఇక్కడ నుంచి ఇదే అయితే వ్యూ. నిన్ను వదిలే అంటావు. సరే ఏం కాదు, కూర్చొని ప్రశాంతంగా వెళ్దాం. కాబరా ఇక్కడ ఏం పానీపూరియా? ఆడోళ్ళకి పానీపూరి అంటే చాలే. రెండు నిమిషాలు నీకన్నా ఫాస్ట్ పరిగెడతాడు. లెక్క పెడతా పరిగెట్టుకుంటా. ఎంతలా ఉందండి ఇది అసలు? వచ్చావు కదా, రాలేదేంటి ఎప్పుడు? ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? అందుకే అలా ఉంది. ఫస్ట్ టైం నాకు సరదా తీరిపోయింది, అది వేరే విషయం. అది కాదు, 1000 మెట్లైనా ఉంటాయి కదా ఖచ్చితంగా. తెలిసి మొత్తం కలిపి ఎన్ని రా? దగ్గర 15. 1000 కన్నా ఎక్కువ ఉంటాయి ఈజీగా కదా. ఉంటాయి చెప్పలేం. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట ఎన్ని స్టెప్స్. లెక్క పెట్టడానికి ఫుల్ వైబ్లో ఉన్నాం కాబట్టి లెక్క పెట్టట్లే. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం యాక్చువల్గా నాకు. వచ్చా ఎప్పుడు? ఆడు చూడు అక్కడ. ఇటేంట్రా రాడా ఇడు? ఇల్లు గట్టి పిలు. సర్లేపా, ఈ లోపల మనం వెళ్ళిపోతాం. వీళ్ళు అక్కడ కూర్చొని సోద అయితే పెట్టారనమాట. కాబట్టి అందరు చూస్తారు తెలుసా. అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మొత్తం లైక్ జనాలు ఉంటే భయపడటం కానీ అలా ఉండేది. సో ఇప్పుడు కాదురా, ఒకప్పుడు ఇలా వీడియో తీసుకొని వెళ్తుంటే ప్రతి ఒక్కరు చూసేవాడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు. సో ఆ ఫీర్ అనేది పోయిందనమాట ఇప్పుడు.
మళ్ళీ స్టీప్ ఎక్కువ రారు భయ్య కాదురా, నేను ఫస్ట్ టైం వచ్చా కదా అప్పుడు బాగా అంటే ఆయాసం అలాంటివి వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మరి అలవాటు అయిపోయింది. హీరో వచ్చిండు. ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావురా? రెహమాన్ డెకైట్ గడ్ వచ్చాడు. ఎదురా రే ఇటు తిరుగు. అజయ్ మెయిన్ ఎందుకు ఫాస్ట్గా వెళ్దాం అంటున్నా అంటే లైట్ ఫెయిల్ అయిపోద్ది అనమాట. లైట్ ఫెయిల్ అయిపోతే వ్యూ అనేది సరిగ్గా కనపడదు. కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు. చెప్పారా అప్పటికి నేను మా హేమంత్ గారు ఉన్నారు చూడండి, అసలు ఇరిటేషన్ తెప్పిస్తాడు అనమాట కొన్నిసార్లు. టైంకి రాడు. సో మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళందరికీ ఎటైనా ప్లాన్ ఉంటే ఒక 3 hours to 5 hours అయితే ముందు చెప్పాలి. సో అప్పుడే కరెక్ట్ టైంకి అనేది వస్తారు. అప్పుడు కూడా రారు యాక్చువల్గా. కింద నుంచి టెంపుల్ దాకా రావడానికి ఆల్మోస్ట్ అరగంట అయితే పట్టింది. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మన విజయవాడ సిటీ మొత్తం బాగా కనిపించింది. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారనమాట. హాయ్ చెప్పండి. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. దిగిపోతున్నాను రిటర్న్ అయితే. రిటర్న్ దిగుతున్నప్పుడైతే ఆ మెట్లు చూడండి అసలు ఎంత డౌన్గా ఉన్నాయో. సో చాలా స్లోగా అయితే దిగామన్నమాట రిటర్న్. ఏంటది ఇలా ఉంది, స్లోగా దిగుదాం. ఎక్కినప్పుడు గౌతమ్ గారి కష్టాలు చూడాలి. వెనక ఎందుకు తెలుసు ఆగిపోమన్నా, అది పెద్ద స్క్రాప్ గాల్లో ఉన్నారు అందుకే అదే. సో ఇందుకే గైస్ నేను నార్మల్ టైమ్స్లో రాలేదు. స్క్రాప్ అన్నమాట మొత్తం. జాగ్రత్త. అందరూ పొద్దున వచ్చి పొద్దున వెళ్ళిపోండి. మా విజయవాడలో ఆల్మోస్ట్ స్క్రాప్ గాలు బాగా ఎక్కువైపోయారు ఈ మధ్యన ఏంటిలే ఆల్రెడీ సగం మంది స్క్రాప్ ఎక్కువైపోయింది బాగా. పోలీసు వాళ్ళు వీళ్ళకి తన్నక నాటకాలేరా. సరిగ్గా రూల్స్ పడితే అప్పుడు మా ఇంకొకసారి సరిగ్గా ఉంటారు ఒకళ్ళు. సో మెయిన్ ఏంటి ఎందుకు రావద్దు అనేసి అంటున్నా అంటే కొంచెం ఈ బ్లేడ్ బ్యాగ్స్ వీళ్ళు ఎక్కువ అన్నమాట బాగా. జనం ఉన్నప్పుడు రండి. సో ఇప్పటికి వచ్చి అందుకే వ్లాగ్కి ఈ ప్లేస్కి రాలేదన్నమాట. చూస్తున్నారు కదా పైన మొత్తం స్క్రాప్ ఎక్కువ. ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చేసా అండ్ వీడియో అయితే చూశారు కదా. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా బాగా రికార్డ్ చేద్దామంటే ఫుల్ రష్ ఉంది మొత్తం. ఇంకా వీలైనంత వరకు క్యాప్చర్ చేశా అనమాట. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.